బాక్సాఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన రీసెంట్ మూవీస్ అన్నింటితో కూడా సినిమాకి తన రేంజ్ ను మరింతగా పెంచుకుంటూ దూసుకుపోతూ ఉన్న రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తొలిసారి కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న తర్వాత రెడ్ మూవీతో 50% ఆక్యుపెన్సీతోనే ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని అందుకున్నాడు. తర్వాత వచ్చిన ది వారియర్ కానీ స్కందా మూవీ కానీ ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని అందుకోగా స్కందా మూవీ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసింది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన కెరీర్ బిగ్గెస్ట్ మాస్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా చేస్తున్న డబుల్ స్మార్ట్ సినిమా మంచి బజ్ నడుమ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమాకు పోటీగా ఇతర సినిమాల నుండి గట్టి పోటీ ఎదురవుతున్నా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మంచి జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా మొత్తం మీద ఆగస్టు 15th వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే బుకింగ్స్ చాలా లేట్ గా ఓపెన్ అయినా కూడా ఎక్సలెంట్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతున్న ఈ సినిమా ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ తో 2 కోట్ల వరకు గ్రాస్ బుకింగ్స్ ను ఆల్రెడీ సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉంది. ఇక రిలీజ్ రోజుకు వచ్చేసరికి షోకు కలెక్షన్ల పరంగా మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే పోటీ ఉన్న నేపథ్యంలో 6 కోట్లకు అటు ఇటుగా షేర్ ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సినిమాకు టికెట్ హైక్స్ కూడా పర్మిషన్ దొరకడంతో బాక్సాఫీస్ దగ్గర మరింత అడ్వాంటేజ్ ఉంటున్న నేపథ్యంలో ఓవరాల్ గా కలెక్షన్స్ అందరినీ సర్ప్రైజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సోలో రిలీజ్ కనుక సొంతమై ఉంటే అవలీలగా 10 నుండి 12 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని సినిమా టార్గెట్ చేసి ఉండేది. అయినా కానీ ఇప్పుడు అంచనాలకు మించే రేంజ్ లో సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగితే ఎక్స్పెక్టేషన్స్ ను భారీ లెవెల్లో మించిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి మొత్తం మీద మొదటి రోజు భారీ పోటీలో డబుల్ స్మార్ట్ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.